శ్రీమద్ రామాయణము బాలకాండ 27వ సర్గ. మరునాడు అందరూ నిద్రలేచారు. ప్రాతకాలంలో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమము నిర్వర్తించారు. విశ్వామిత్రుడు రామునితో, రామ, నీకు దివ్యాస్త్రములు అన్నీ ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధంలో జయింపగలవు. రామ, నీకు దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే 2 గదాయుధములను కూడా ఇస్తాను. రామ, నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు 2 పిడుపాటలను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు ఇచ్చదను. నీకు పినాకాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చదను. రామ, నీకు ఆగ్నేయాస్త్రమును, వాయువ్యాస్త్రమును ఇచ్చదను. ఓ రామ, నీకు హయశిరము, క్రౌంచాస్త్రము అనే 2 శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు, అనగా కంకాలము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను. ఓ రామ, నీకు విద్యాధరము అనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వాస్త్రమును, సౌరాస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగు చేస్తాయి, నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావం ఉంది. ఓ రామ, నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను. ఓ రామ, ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తివంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము మొదలగు అస్త్రములు నీకు ఇస్తున్నాను. ఓ రామ, ఈ అస్త్రములు అన్నీ కామరూపులు, తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు, అత్యంత బలము కలవి. వీటిని నా నుండి వెంటనే గ్రహించు అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభము. అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలీలగా అధ్యయనం చేశాడు. విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి రాముడు ముందు నిలబడి, రామ, ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి, మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు. తర్వాత రామలక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట ప్రయాణమయ్యారు. 28వ సర్గ. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడి వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు. ఓ మహర్షి, తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కానీ వాటి ఉపసంహారం కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారం కూడా ఉపదేశించాడు. అంతేకాకుండా పూర్వము వృషాసుని చేత సృష్టించబడిన అస్త్రములు అన్నింటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాజ్ముఖము, అవాజ్ముఖము, లక్ష్మాక్షమము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, వృషణము, నైరాస్యము, విమలము, యోగంతరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనాసనము, విదూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము. రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ, పూలతీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచు రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, ఈ ప్రదేశం చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతం వదిలిపెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది? వివరించండి. ఇంతకు తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది? మీరు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు? నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి? నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి? వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు. 29వ సర్గ. రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు. ఓ రామ, ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు 100 యుగముల పాటు తపస్సు చేశాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహావిష్ణువు ఎక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందు వలన దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకములను పరిపాలిస్తున్నాడు.
ఆ బలి చక్రవర్తి ఒకసారి యాగం చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: "ఓ విష్ణు, బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. అది పూర్తి అయ్యే లోపలనే మన కార్యం పూర్తి కావాలి. ఈ యాగ సమయంలో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు, లేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా, నీవు దేవతల మేలు కోరి వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి మాకు మేలు చేయుము" అని ప్రార్థించాడు. అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా 1000 సంవత్సరములు విష్ణువుని గురించి తపస్సు చేశాడు. తర్వాత విష్ణువుని ఇలా ప్రార్థిస్తున్నాడు: "ఓ పురుషోత్తమ, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపోమహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి, నిన్ను శరణు వేడుచున్నాను" అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు: "భగవాన్, నీవు నాకు అదితికి పుత్రుడిగా జన్మించు, దేవేంద్రునికి తమ్ముడిగా జన్మించు, దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరముల తపస్సు ఫలించింది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశం సిద్ధాశ్రమం అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్, నాకు పుత్రుడిగా జన్మించి నన్ను కృతార్థుడిని చెయ్యి" అని ప్రార్థించాడు కశ్యపుడు. కశ్యపుడు కోరుకున్నట్లు విష్ణుమూర్తి కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలి చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. తనకు 3 అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన 3 అడుగుల స్థలమును ఇస్తూ నీటిని ధారపోశాడు. వామనుడు బలి చక్రవర్తి నుండి 3 అడుగుల స్థలం గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రుడికి అప్పగించాడు. దాంతో ముల్లోకములు మరలా మహేంద్రుని ఆధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞం చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి. రామ, ఇప్పుడు మనం సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తున్నాము. రామ, ఈ ఆశ్రమంలో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు అని అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఆశ్రమంలో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలికి తీసుకుని వెళ్లారు. వారిని పూజించారు. అతిథి సత్కారములు చేశారు. రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు: "ఓ విశ్వామిత్ర మహర్షి, తమకు శుభం కలుగుతుంది. తమరు ఈ రోజు నుండే యాగం ప్రారంభించండి. మేము యాగరక్షణ చేస్తాము" అని అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగదీక్షను స్వీకరించాడు. రామలక్ష్మణుడు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకుని ప్రాతకాల సంధ్యావందనం ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి ఆయనతో ఇలా అన్నారు. 30వ సర్గ. మరునాడు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు: "ఓ మహర్షి, మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు? మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలేను? ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా" అని అడిగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు: "మహర్షుల వారు మౌన దీక్షలో ఉన్నారు. నేటి నుండి 6 రాత్రులు మీరు యాగమును రక్షించవలను" అని పలికారు. వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణుడు. నిరంతరము ధనస్సును చేతపుని రామలక్ష్మణుడు 6 పగళ్ళు 6 రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కన ఉండి ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా రక్షించారు. 6వ దినము గడుచుచున్నది. రాముడు లక్ష్మణుని చూచి: "లక్ష్మణ, ఇది 6వ రోజు. చాలా అప్రమత్తంగా ఉండు. రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు" అని లక్ష్మణుని హెచ్చరించాడు. ఋషులు యజ్ఞం చేస్తున్నారు. అగ్నిహోత్రం మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోత్రంలో నుండి మంటలు బగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు. ఇంతలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపంలో ఆకాశం అంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశం నుండి రక్తం వర్షం వల్లే కురిపించారు. రక్తం పడిన హోమగుండంలో నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగిశాయి. ఇదంతా చూసిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: "లక్ష్మణ, రాక్షసులు ఆకాశం నుండి రక్తవర్షం కురిపించుచున్నారు. నేను నా బాణములతో ఆ మేఘ రూపంలో ఉన్న రాక్షసులను తరిమివేస్తాను" అని అన్నాడు. రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రం మారీచుని వక్షస్థలం మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు 100 యోజనముల దూరంలో ఉన్న సముద్రంలో పోయి పడ్డాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: "లక్ష్మణ, నేను సంధించిన మానవాస్త్రం ఎవరినీ చంపదు, కేవలం మూర్చిపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రంలో పడ్డాడు. కానీ ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి ప్రాణములను తీయడమే సరియైన మార్గమని" అన్నాడు. వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలగిలా కొట్టుకుని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేశాడు. ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగం కలిగించు రాక్షసులందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు. యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామలక్ష్మణుడు చూచాడు. ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు: "రామ, నేను సంకల్పించిన యాగం నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు" అని అన్నాడు.
31వ సర్గ. యాగమును సంరక్షించాము అన్న ఆనందంలో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ప్రాతకాలంనే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకుని రామలక్ష్మణుడు, విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు: ఓ మహర్షి, మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము. ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకుని విలయంగా నిలబడ్డారు. వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు: ఓ రామ, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరము ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథులకు వచ్చినచో అక్కడ ఒక మహాధనస్సును చూడవచ్చును. ఆ ధనస్సు సామాన్యమైనది కాదు, చాలా బలము కలది, భయంకరమైనది. ఆ ధనస్సును పూర్వం యజ్ఞంలో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరూ కూడా ఎత్తలేరు, ఎక్కుపెట్టలేరు. ఇంకా మానవుల సంగతి చెప్పపని లేదు కదా. అంతటి బలమైనది ఆ ధనస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆ మహత్తర ధనస్సు జనక మహారాజు పూజా మందిరంలో పూజింపబడుతూ ఉంది అని పలికారు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణమయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు 100 బండ్లలో అందరూ వెళుతున్నారు. చాలా దూరం ప్రయాణం చేసి అందరూ సోన నది తీరం చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. సాయంకాలం చేయవలసిన సంధ్యావందనము, అగ్నికార్యమును పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ప్రస్తుతం మనము ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియచేయండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. 32వ సర్గ. ఓ రామ, పూర్వము కుషుడు అనే మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుషుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చేయండి అని అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ 4 జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మింపబడిన నగరం పేరు కౌశాంబి. కుశనాథుని చేత నిర్మింపబడిన నగరం పేరు మహోదయము. అధూర్తరజసుడు నిర్మించిన నగరం పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరం పేరు గిరివ్రజపురం. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన సోన నది ఈ 5 పర్వతాల మధ్య ప్రవహించుచున్నది. ఈ సోన నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతములన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య కృతాచి. వారికి 100 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారం చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూసి ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. నేను మీ అందరిని వివాహం ఆడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యవ్వనము కొద్ది కాలమే ఉంటుంది, కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు, అందరికీ ప్రాణదాతవు. మీ శక్తి మాకు తెలుసు, కానీ నీవు ఇలా మాట్లాడటం బాగులేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు, కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాదు. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్య కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభువు, దైవము. మా తండ్రి మమ్మల్ని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడో వారినే మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునికి కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరంలో అన్ని బలం లేకుండా చేశాడు. ఏ మాత్రం బలం లేని ఆ కన్యలు ఎలాగో అలాగా అంతఃపురం చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరు అని అడిగాడు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.